స్పెషల్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ముప్పాల సుబ్బారావు గారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, జాయింట్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా? వినపడుతుందండి. వర్మ గారు, నా వాయిస్ ఓకేనా? ఓకే ఓకే. వెంకటరెడ్డి గారు, ఏంటి కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు ఆదేశాలు విడుదల చెయ్యాలి అని? నిజంగా కూడా చాలా గర్వపడుతున్నాను సార్. ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది, జర్నలిజం బతికే ఉంది. జర్నలిజానికి ఎందుకంటే భారతదేశ మీడియా వ్యవస్థ మీద సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒక ల్యాండ్ మార్క్ తీర్పుగా భవిష్యత్ తరాలు కూడా గర్వపడేలా ప్రతి ఒక్క జర్నలిస్టు కాలర్ పైకి ఎగరేసి ఎలాంటి ఏ ప్రభుత్వం అయినా రాని ఎలాంటి ప్రభుత్వాలు వచ్చి తప్పుడు కేసులు పెట్టుకుంటే ఇలాంటి కుదరవని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చేసినటువంటి హెచ్చరికగా ఇది మనం భావించాలి. ఎవరైతే అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తారో, ఏదైతే తన చేతిలో అధికారం ఉందని చెప్పి రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్క, నేను నారా లోకేష్ గారిని అంతలా రెడ్ బుక్ అని అంటున్నా, ఆయన చేతిలో రెడ్ బుక్ అని పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేస్తా, నాకు ఎవరి మీద పడితే కోపం వస్తే వాడి మీద వదిలేస్తా, అది టీవీ అవనండి, జర్నలిస్ట్ అవనండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అవనండి, ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనండి అని ఇష్టం వచ్చినట్టుగా వదిలి కేసులు పెడతామంటే ఈరోజు సుప్రీంకోర్టు చెంప మీద పెట్టి కొట్టినట్టుగా ఈ ప్రభుత్వానికి, ఇదే చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, ఇదే పవన్ కళ్యాణ్ కి, ఇదే కొంత మీడియాలో ఉన్నటువంటి ఎర్నలిస్టులకి, నాట్ జర్నలిస్టులు, ఈ ఎర్నలిస్టులకి, ఆ ఎర్నలిస్టులందరికీ చెంప మీద కొట్టినట్టుగా తీర్పిచ్చింది. ఇది జర్నలిజం గెలుపుగా చూడాలి సార్, నిజాయితీకి గెలుపుగా చూడాలి, ప్రజాస్వామ్యానికి గెలుపుగా చూడాలి. ఎందుకంటే ఒకటే మాట సింపుల్ గా చెప్పింది, నవ్వితే మీరు అరెస్ట్ చేస్తారా? ఏం ఇప్పుడు అట్లా ఇప్పుడు సపోజ్ మీరు నవ్వారండి డిబేట్ లో ఎవరైనా మాట్లాడినప్పుడు, అప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే వర్మ గారు లాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇంక మరికొంతమంది జర్నలిస్టులందరికీ ఇది వెరీ హ్యాపీ న్యూస్ గా, వెరీ గుడ్ న్యూస్ గా, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఒక మంచి తీర్పుగా, అంటే జర్నలిజం బతికే ఉంటది, జర్నలిజాన్ని ఇంకా మీరు ఇలానే కొనసాగించండి, ఫోర్త్ ఎస్టేట్ ని కాపాడండి అని చెప్పి సుప్రీంకోర్టే డైరెక్ట్ గా ఫోర్త్ ఎస్టేట్ మీద గౌరవంతో కాపాడమని, తప్పుడు కేసులకి ఎవరు కూడా చేయొద్దు ఇట్లాంటివి అని చెప్పి హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తా ఉన్నాం. నిజంగా కూడా చాలా గర్వపడుతున్నాను సార్. నేను ఈ రోజు డిబేట్లకు వస్తా, మీలాగా జర్నలిస్టులతో కూర్చొని ఇది పంచుకుంటున్నందుకు నేను కూడా నిజంగా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే 70 సంవత్సరాల 1 సెకండ్ సార్ 70 సంవత్సరాల వయసు, 50 ఏళ్ళ 70 సంవత్సరాల వయసు, 50 ఏళ్ళ జర్నలిజం, 50 ఏళ్ళ జర్నలిజంలో 18 సంవత్సరాల టీవీ డిబేట్లు నిష్పక్షపాతంగా ఒక్క చిన్న రిమార్క్ కూడా ఎవరి దగ్గర నుంచి రాకుండా ముఖ్యమంత్రులే కాల్ చేసేవాళ్ళు డిబేట్లు చూసి, సార్ కొమ్మినేని గారు అవి మేము సరి చేసుకుంటున్నాం, మళ్ళీ మీ దగ్గర స్క్రోలింగ్ అయిందని చెప్పి ఎవరైనా నవ్వుకోవచ్చేమో, ఎందుకంటే కింద నవ్వుతున్నాడు ఒక ఆయన కూర్చొని, న్యాయవాది గారు, నవ్వుకుంటే నవ్వుకొని పెద్ద అభ్యంతరం లేదు, ఎవరి వాక్ స్వాతంత్రం వాళ్ళది, ఆయన వాక్ స్వాతంత్రం ఆయనది, ఆయన నవ్వుకోవచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు. కానీ ఆయన నవ్వాడు కాబట్టి అరెస్ట్ చేశారన్నారు కదా, మరి ఇప్పుడు డిబేట్ లో నవ్వుతున్న వాళ్ళు కూడా అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ముప్పాల సుబ్బారావు గారు కూడా ప్రశాంతంగా నవ్వుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎవరైనా కూడా నవ్వుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు క్లియర్ గా చెప్పారు, మేము కూడా తీర్పులు వినేటప్పుడు, మీ వాదనలు వినేటప్పుడు మాకు కూడా నవ్వుతుంది, ఏం చేయాలి. అందుకని ఇలానే దేశంలో చాలా మంది జర్నలిస్టులు నవ్వుతానే ఉంటారు, డిబేట్లు కండక్ట్ చేసేటప్పుడు డిబేట్లు కండక్ట్ చేసే వాళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే ఎట్లా? అసలు ఆయనకి ఏం సంబంధం? ఆయన కాదు కదా ఆ వ్యాఖ్యలు అంది, మీరు పెట్టిన తప్పుడు కేసు 41A నోటీసులు ఇవ్వాలి నిజంగా ఒకవేళ ఏమన్నా ఉంటే అని చెప్పి ఇంత క్లియర్ గా క్లారిటీగా చెప్పింది. నిజంగా కూడా ఈ రోజు ఫోర్త్ ఎస్టేట్ గర్వపడేలా, ఈ ప్రజాస్వామ్యం గర్వపడేలా